ఏం చేసిందంట, చాలా నీట్ గా ఒక దగ్గర చెరువులో స్నానం చేసిందంట. అది హ్యాపీగా స్నానం చేసి అటు వస్తూ ఉంటే ఇక్కడ ఒక మురికి కుంట ఉందంట నాన్న. మురికి కుంటలో పందులన్నీ ఆడుకుంటున్నాయట. పంది పిల్ల తెలుసా, పిగ్గులు ఆడుకుంటున్నాయట. అందులో ఒక పిగ్గు పిల్లకు బాగా గర్వం అంట. అయితే అదేం చేసింది, ఏనుగు నీట్ గా స్నానం చేసి వస్తుంది కదా, ఈ బురదంతా రుద్దుకొని దాని ముందుకు వచ్చేసిందంట. దానికి ఎదురుగా వచ్చేసిందంట. వచ్చేటప్పటికి ఏనుగు ఏం చేసింది, పక్కకు తక్కువ వెళ్ళిందంట. ఇదేమో ఇంటి చిన్న ఉంది, బురద చూసుకొని వచ్చింది. అదేమో ఏనుగేమో పెద్దది కదా, అయినా సరే ఈ పంది పిల్లని తప్పుకొని పక్క నుంచి వెళ్ళిందంట. పక్క నుంచి వెళ్తే ఇంక ఇది గర్వం ఉంది కదా దీనికి, ఏమన్నదంట వెళ్ళిపోయి, చూసారా ఏనుగుకే నేనంటే భయం, అడలు కొట్టించేదాన్ని, అదే జరిగిపోయింది, నన్ను తప్పుకొని వెళ్ళిపోయింది, మీరందరూ వాళ్ళు అవుతుందా అట్లా అని అన్నదంట. అంటే ఇంకో ఏనుగు విన్నదంట ఈ మాటలు. ఈ పంది పిల్ల పోయి ఇంకో పంది వైపు చెప్తుంది కదా పిల్లలకు, చెప్తుంటే నువ్వు ఎందుకు అట్లా చేసినావు, అంత చిన్న పిల్ల పంది పిల్ల వస్తే నువ్వు ఎందుకు తప్పుకొని పోయినావు, అదేమంటుంది ఇప్పుడు, ఏనుగే భయపడ్డది నన్ను చూసి అని చెప్తుంది, నువ్వు ఎందుకు అట్లా చేసినావు అని ఇంకొక ఏనుగుని అడిగిందంట. ఈ తప్పుకొని వెళ్ళిపోయిన ఏనుగుని అడిగిందంట. అప్పుడు అదేం చెప్పింది, ఏనుగు ఏం చెప్పింది గెస్ట్ చేయండి. నేను స్నానం చేసి ఫ్రెష్ గా వస్తున్నాను, అదేమో బురద మూసుకొని ఉంది. ఇప్పుడు దాన్ని ఒక్క తన్నుదంటే అక్కడ వెళ్ళిపోయి చచ్చి ఊరుకుంటుంది పడిపోయి. అవునా, తన్నుదంటే చచ్చిపోతుంది ఏనుగు తన్నితే. కానీ ఎందుకు తన్నలేదు తెలుసా, దాని బురద నాకు అడ్డుకుంటుంది, ఎందుకు వచ్చిందనేసి పక్క నుంచి వెళ్ళిపోయానని చెప్పిందంట. అందుకనే ఎవరైనా మన మీద ఏదన్నా బురద పోయాలని చూశారనుకో, విమర్శించాలని చూశారనుకో, మనం దాన్ని స్వీకరించదు. ఈ ఏనుగు ఎట్లా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది, మనకు కూడా అట్లా వెళ్ళిపోవాలి. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళ దగ్గర మనం పోయి ఇప్పుడు ఇంకొకటి అన్నాం అనుకో, వాళ్ళతో కల్పించుకుంటే ఏమైపోతుంది, అదంతా ఇప్పుడు ఈ పంది పిల్లను ఏనుగు కలిపి చచ్చిపోయేదే. కానీ బురద అంటే అట్లా బురద అంటుంది మనకు. అందుకని మనం ఎప్పుడూ కూడా బ్యాడ్ ఉన్న దగ్గర దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. అక్కడి నుంచి ఏనుగు తప్పుకొని వెళ్ళినట్టు మనం కూడా తప్పుకొని వెళ్ళిపోవాలి. అప్పుడే తెలివైన పని అవుతుంది. ఓకేనా, చేద్దామా? ఓకే. Thank you. Please like, share, subscribe.